ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. నీటి సమస్య గురించి మాట్లాడాలి అని అంటే చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడాలంటే. బుర్రా వచ్చినప్పుడు ఏం చెప్పాడంటే మాకే సంబంధం లేదు, మీకు ఇంటింటి కొళాయి ఇస్తానని చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. ఈరోజు ఆయన లేకపోకుండా పోయాడు. కొత్త వాళ్ళని అడిగితేనేమో పాత వాళ్ళతో సంబంధం లేదు, మేము చేస్తాము మీకెందుకు అని అడిగిపోయారు. మా దరూ బజార్లో ఒక్క చుక్క నీళ్ళు లేవు, అందరికీ బోర్లు ఎండిపోయినాయి. ఏ విషయం ఎవరితో మాట్లాడాలన్నా కూడా మాకు ఆఫీసులకు వెళ్ళటానికి కూడా భయం అయిపోయింది. ట్యాంకర్లు అడుగుదామా అని అంటే ట్యాంకర్ల విషయం ఒకటి మాట్లాడితే రెండు చెబుతారు, ఆఫీసుకి వచ్చి పంపిస్తామంటారు, ఎప్పుడు వచ్చేది తెలియదు. కొళాయిలు 10 రోజులకి 15 రోజులకి కొళాయిలు వస్తాయి. వచ్చిన తర్వాత అయినా ఉంటాయా అంటే అవి ఉండవు. ఎప్పుడు వదులుతాడో వాడికి తెలియదు. మేమేమో తెల్లారుజాము నిద్రలేసి 4 గంటలకల్లా నిద్రలేసి కొళాయిల దగ్గర ఎదురుగా కూర్చోవాలా. పోనీ కూర్చొని వదిలాడా అంటే 10 నిమిషాలు 15 నిమిషాలు వదులుతాడు. అదేమంటే ట్యాంకులు నీళ్లు లేవు అని అంటాడు. కమిషనర్లకి ఎవరికైనా ఫోన్ చేద్దామనంటే బిజీ అని రావడం, వాళ్ళ బిజీలు వాళ్ళకుంటాయి. ఈ నీటి సమస్య అనేది ఈ కనిగిరికి ఎప్పుడు మాకు ఇది తలకాయ నొప్పి తగ్గుద్దో తెలియదు. కానీ మేము ఇది వచ్చేసరికి మేము ఉంటామో ఉండమో కూడా తెలియని పరిస్థితి వచ్చేసేసింది మాకు. దయచేసి మీరు అందరి ముందు మా దరూ బజార్లో నీళ్ల విషయానికి ఆలోచించండి. అదేమంటే కౌన్సిలర్కి చెప్పండి, వాలంటీర్లకు చెప్పండి అంటారు. ఆ వాలంటీర్ మా ఇంట్లో నీళ్ళు అయిపోయినాయి అంటది, ఆమె వరకు తెప్పించుకుంటుంది ఒక ట్యాంకి. అంతేగాని ఒక్క పీపా పోయండి అమ్మానంటే ఇదిగో అంటారు. ఆ పైనుంచి పోసుకొని వచ్చేసరికి మళ్ళీ తెస్తామని వెళ్ళిపోతారు. ఈ మా ఇళ్ళ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ నీళ్లు ఉండవు. మళ్ళీ ఫోన్ చేస్తేనేమో వస్తామంటారు. రోజు పీపాలు బయట పెట్టుకోను. ఇవన్నీ మాకు తలకాయ నొప్పులు అయిపోయినాయి సార్. మీరు ఏం చేస్తారో ఏం ఆలోచిస్తారో కానీ నాకు తెలియదు. ముందు ట్యాంకర్లన్నా పెట్టండి, బోర్డులన్నా వదలండి, లేదా వదిలేవాడికైనా ఒక టైము మంచి చెడ్డ చెప్పనన్నా చెప్పండి, లేదంటే అనౌన్స్మెంట్ ఇవ్వండి, లేదా ఫోన్లో మెసేజ్లు పెట్టండి. ఏది చేయకపోకుండా మీరు మమ్మల్ని జనాలు ఇలా ఇబ్బంది పెట్టడం అనేది పద్ధతి కాదు. మేము మున్సిపల్ వాటికి పనులు కడుతున్నాము, కొళాయి పనులు కడుతున్నాము, ఒకరోజు తగ్గితే ఫైన్ కట్టించుకుంటున్నారు. మరి వీటన్నిటికి మేమేం అడగలేదు కదండి. మరి ఇవన్నీ మరి నీళ్ల విషయానికి వచ్చేసరికి మీరు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చెప్పండి? అది న్యాయమేనా? ఇలా చేయటం అదే ప్రజాస్వామ్యంలో ఇలా ఎక్కడైనా ఉందా? అడిగితే అడిగామని అంటారు, అడగకపోతే మాకు ఇంట్లో సమస్యలు అయిపోయినాయి. మగాళ్ళకేంటి బయటకు వెళ్తారు చెబుతున్నాం అని అంటారు. ఆడవాళ్ళం ఇంట్లో ఎంత ఇబ్బంది పడుతున్నామో మీకు చెప్పినా కూడా కొన్ని విషయాలు మీకు అర్థం కాదు. ఇంతకన్నా మేము చెప్పుకోవాల్సింది కూడా ఇంకా ఏమీ లేదు, పద్ధతి కూడా కాదు మేము చెప్పడానికి. దీని మీద స్పందించండి, ఆలోచించండి, మాకు న్యాయం చేయండి. ఇది పాతకూచిపుడుపల్లి. మా లైన్కి అసలు నీళ్ళు వాటర్ సదుపాయం లేదు. మేమేమో 24 గంటల ఆ వీధికి ఈ వీధికి వెళ్ళి నీళ్ళు వచ్చే కాడ బిందులు మోసుకోవాల్సి వస్తుంది. ఇంట్లో పని మానుకొని ఏ 12 గంటలైనా మోసుకోవాల్సి వస్తుంది. వచ్చిన అంతవరకు మాకు అసలు ఏ సదుపాయం జరగట్లేదు. ఈ వీధిలో కనీసం ట్యాంకు వచ్చే సదుపాయం కూడా లేదు. చిన్న గొంది, ఈ గొంతులో నుంచి మేము పైపులైనా వేయమని ఎన్నోసార్లు ప్రభుత్వాన్ని కోరాము. ఇంతవరకు మాకు ప్రభుత్వం నీళ్లు శాంక్షన్ చేయలేదు. ఎందుకనో మాకు ఈ కర్మ మేము అర్థం కావట్లేదు. ఓట్లు అయితే వేయించుకోవడానికి అందరు వస్తారు, కానీ ఒకళ్ళు మాత్రం ఒక పని చేయరు. పల్లె 5వ వార్డు కనిగిరి. మాకైతే నీళ్ళు నీళ్ళు మోసుకుంటున్నాము. ఆ నీళ్ళు కూడా సన్నంగా వస్తున్నాయి. అక్కడి నుంచి మోసుకొచ్చుకుంటున్నాం నీళ్ళు. అసలు మాకైతే ఏది లేదు. ఓటు వెయ్యి అనేది ఇంతమ్మటి వస్తారు, కానీ ఒక్కరు కూడా మాకు సాయం చేసేవాళ్ళు లేరు. మళ్ళీ మాకున్న పింఛన్లు కూడా తీసేసిండ్రు. మా ముసలాయన ఎటువంటి చూపిపోతున్నా నేను. మా ముసలాళ్ళు 3 ఉంటే మా 3కి పింఛన్లు లేకుండా చేసిండ్రు. అసలు మా పరిస్థితి ఏందో, ఓటేమని ఎల్లమ్మ తిరుగుండ్రు, కానీ మా పరిస్థితి ఏంది చెప్పు? మాకు ట్యాంకర్ లేవు, ఏం లేవు. ఏ ట్యాంకర్ రాదు ఈ సందులోకి. 3 మనుషులు మాత్రం అక్కడి నుంచి నీళ్ళు పని అంతా బాగొట్టుకొని మేము పొద్దున్నే స్కూల్ పని చేసుకునేటోళ్ళము. మాకేం లచ్చారు, మాకు ఉండేయని లేదు. మా ముసలాళ్ళు పింఛన్లు తీసేసిండ్రు, ఏమి లేవు అసలు. ట్యాంకీలు కూడా మాకు ఈ దానికి రావు. కనిగిరి కుసుకూడిపల్లె 5వ వార్డు. మాకు నీళ్లు లేవండి. పైపులు వేస్తామని పైపులు వేయలేదు. మాకు నీళ్ళకి సావైంది. ఇంకేం చెప్పాలా? మాకు ఇంతవరకు నీళ్లు రావటం లేదు. ఓట్లు అయితే వేయించుకున్నారు, కానీ మాకు పని అయితే కావటం లేదు. ఏ నుంచి అక్కడ దాకా మోసుకోవాల్సి వస్తున్నది నీళ్ళు. పైన అయిపోయి మళ్ళీ ఇంక తలుచుకోరు అసలు మమ్మల్ని అయితే. మాది కనిగిరి గ్రామం, ప్రకాశం జిల్లా. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మామూలుగా నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇది కొంచెం కొండ ఉండే ఏరియా కాబట్టి భూగర్భ జలాలు బాగా ఎండిపోవడం వల్ల ఇక్కడ బోర్లు వేసినా కానీ నీళ్లు పడట్లేదు. ఇప్పుడున్న 5 ఏళ్ళ పరిపాలనలో వైసీపీ గవర్నమెంట్ చేసింది ఏమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ప్రతిసారి ఎలక్షన్ వచ్చినప్పుడు మామూలుగా నీళ్ళు ఇస్తాము అంటారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు.
ప్లస్ ఇంకేంటంటే మేము రీసెంట్గా బోర్ వేసాం. బోర్ వేస్తే 760 అడుగులు వేయాల్సి వచ్చింది మామూలుగా. అది కూడా ఎంతో కష్టంతో. ఇక్కడ హెవీ బోర్ వేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం మేము. అన్నీ ఇల్లంతా పగలగొట్టుకొని గోడలన్నీ పగలగొట్టుకొని వేసాము. 760 అడుగులకి పడింది. ఇది నిజంగా చాలా చాలా ఇబ్బందికరంగానే ఉంది కనిగిరిలో. కాబట్టి ప్రతి గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేస్తామంటున్నారు, కానీ ఎవరూ సరిగా పట్టించుకోవట్లేదు. ఒక రకంగా నేను ఒక హ్యాండిక్యాప్ని. ఇలాంటి ప్రాబ్లం మామూలుగా ఏంటంటే మాలాంటి వాళ్ళకి బయటికి వెళ్ళి తెచ్చుకోలేము. ఇది నిజంగా చెప్పాలంటే చాలా కనిగిరిని ఇప్పటిదాకా ఎవరు పట్టించుకున్నారు లేదు. రాబోయే గవర్నమెంట్ అయినా పట్టించుకుంటారని మేము కొంచెం ఆశిస్తూ ఉన్నాము. ఓకేనా? ఇలాంటి ప్రాబ్లం మాకు మాత్రమే కాదు, ఈ కనిగిరిలో ప్రతి ఒక్క వీధికి ఉంది మామూలుగా. ఓకే, రాబోయే రాజకీయ నాయకులన్నా సరిగా చేస్తారని ఎంతో ఆశిస్తూ ఉన్నాము. ప్రతి ఇంటి ముందు మీరు చూస్తూ ఉంటే మామూలుగా ఇక్కడ ఖాళీ డ్రమ్ములు మాత్రం ఉంటాయి. నీళ్లు మామూలుగా సరఫరా చేస్తామంటున్నారు, కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకోకుండా మామూలుగా ఎలా పడితే అలా ఉంటూ ఉన్నారు మామూలుగా. ఈ సమస్యని ఇప్పటిదాకా ఎవరు తీర్చింది లేదు. ఈ మన కనిగిరిలో మామూలుగా ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేసే ఒక వ్యక్తి వస్తారని మేము ఎంతో ఎదురు చూస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.